సోషల్ మీడియాలో అమ్మాయిల్ని ఏ విధంగా లోబరుచుకొని మోసం చేస్తున్నారో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అంటే అమ్మాయిల్ని లోబరుచుకొని శారీరకంగా వాళ్ళని వాడుకోవటమే కాకుండా లక్షల రూపాయలు వాళ్ళ నుంచి దండుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్ నగరంలో అమ్మాయిల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తున్నాడు, ఏ విధంగా వాళ్ళని వాడుకుంటున్నాడు, వాళ్ళ దగ్గర ఏ విధంగా లక్షలు వసూలు చేశాడో చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మహానగరంలో మాయగాడు, ఇది సినిమా టైటిల్ కాదు, నిజంగా వీడికి అచ్చు గుద్దినట్టు సరిపోతుందండి. వీడి పేరు చంద్రశేఖర్ ఆజాద్, గుంటూరు జిల్లా వీడిది. హైదరాబాద్లో ఉండి సంపన్న కుటుంబాలు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇలా పెద్ద రిచెస్ట్ ఏరియాస్లో ఎవరైతే సంపన్నుల ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిల్ని వీడు టార్గెట్ చేసుకున్నాడు అనమాట. ఎంత దారుణం చూడండి. అంటే ఆ ఇళ్లల్లో పని మనుషులు ఉంటారు కదా, వాళ్ళతో పరిచయాలు పెట్టుకొని ఆ సంపన్నుల కుటుంబాల్లో అక్కడ తోటమాలి పని చేసుకుంటారు, గార్డెనర్గా పనిచేస్తూ ఉంటారు, వాచ్మెన్లుగా పనిచేస్తుంటారు. అంటే వాళ్ళ ఇళ్లల్లో పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ముందుగా ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, అమ్మాయిలు ఉన్నారా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటారు. తర్వాత తీసుకొని వాళ్ళ పేరు, ఇంటి పేరుతో సహా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసి కొన్ని రోజులు వీళ్ళని ఫాలో అవుతాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు, తరచుగా ఎవరిని కలుస్తూ ఉంటారు, షాపింగ్లకి ఏ షాపింగ్ మాల్కి వెళ్తూ ఉంటారు, ఏ సినిమాలకు వెళ్తే ఏ థియేటర్కి వెళ్తూ ఉంటారు, ఇవన్నీ కూడా వాళ్ళని ఫాలో అయిపోయి మొత్తం కనిపెట్టేస్తాడు. కనిపెట్టి తర్వాత ఇన్స్టాలో వాళ్ళ అకౌంట్కి మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చేసి సో నువ్వు పలానా రోజు పలానా దగ్గర కనిపించావు, నువ్వే కదా అని చెప్పి ఇట్లా స్టార్టింగ్ వాళ్ళు చాట్ చేయటం మొదలుపెట్టి తర్వాత ఫ్రెండ్షిప్ అని చెప్పి తర్వాత మనం కాఫీ షాప్కి వెళ్దాం, అటు వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం అని చెప్పి ఈ విధంగా ఈ ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు చేసి పూర్తిగా తన ట్రాక్లోకి తెచ్చుకుంటాడు. ఇతను పబ్బుల్లో దిగిన ఫోటోలు, తర్వాత ఖరీదైన కార్లు రెంట్కి తీసుకొచ్చి అక్కడక్కడ తిప్పి ఆ కారు నాదన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకొని ఆ ఖరీదైనటువంటి కారులో తిరిగినటువంటి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ వాళ్ళకి పెట్టేసి తన లోపరుచుకుంటాడు అనమాట, తన గుప్పిట్లోకి తెచ్చుకుంటాడు. ఇట్లా తెచ్చుకొని సీక్రెట్గా ఒక రూమ్కి తీసుకెళ్ళి మనం సన్నిహితంగా గడపాలని చెప్పి తీసుకెళ్ళి శారీరకంగా వాడుకొని మళ్ళీ అక్కడ కూడా ఫోటోలు తీసి వీడియోలు తీసి లక్షల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి దండుకున్నాడంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇట్లా 20 కేసులు నమోదయ్యాయి. 20 మంది బాలికలని, అది కూడా సంపన్నుల కుటుంబాలు దోచేశాడు, లక్షల రూపాయలు దోచేశాడు. ఇప్పుడు ఎట్లా పోలీసులకు దొరికాడు, ఇప్పుడు ఏ విధంగా పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారంటే ఇది కూడా చాలా ఆశ్చర్యపోతారు మీరు. జూబ్లీ హిల్స్లో ఒక ఇంట్లో 15 సంవత్సరాలండి పాపం, ఆ పాపకి 15 సంవత్సరాలు మాత్రమే, బాలిక. ఇట్లాగే ఆ ఇంట్లో ట్రాప్ చేశాడు, ఆ ఇంటికి వచ్చిపోతుండేవాడు. దీన్ని వాళ్ళ పేరెంట్స్ గమనించేసి కేసు పెట్టారు. ఒకసారి కేసు పెడితే పోక్సో యాక్ట్ కింద ఇతన్ని జైల్లో వేశారు. జైల్లో వేస్తే కొన్ని రోజులు అక్కడే జైల్లో ఉండొచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వ్యవహారం నడిపించాడు. మళ్ళీ ఏం చేశాడు, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఎవరు లేనప్పుడు, పెద్దవాళ్ళు ఎవరు లేనప్పుడు, అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ ఏమైనా కలవటం స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడ సహకరించింది ఆ ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు, ఆ ఇంట్లో ఉన్నటువంటి డ్రైవరు, ఆ ఇంట్లో ఉన్నటువంటి డ్రైవర్ భార్య, వీళ్ళు ఇతనికి సపోర్ట్ చేశారు. ఎవరు లేనప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు కూడా కొంత ముట్ట చెప్పేవాడు. మళ్ళీ ఆ ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చి ఆమెతో, ఆ పాపతో ఏకాంతంగా గడపటం, తర్వాత ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం, అవి చూపించి మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయటం. ఇక్కడ ఈ వాచ్మెన్లుగా పనిచేసిన వాళ్ళు ఆ పాపను కూడా బెదిరించారు. ఇట్లా ఇతను మళ్ళీ వస్తూ ఉన్నాడు, ఏకాంతంగా నీతో గడుపుతూ ఉన్నాడు, ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటారు గంటలు అని చెప్పి ఆమెను బెదిరించేది. మీ పేరెంట్స్కి చెప్తా, మీ అమ్మకి చెప్తా, రాని ఇప్పుడు బయటకు వెళ్ళిందిగా మీ అమ్మ వచ్చిన తర్వాత మీ అమ్మకి చెప్తా అంటే ఆమె భయపడిపోయి నీకేం కావాలి అంటే డబ్బులు 10 లక్షల రూపాయలు, ఇంట్లో పనిచేసే మహిళకి పనామెకి 10 లక్షల రూపాయలు, ఈ విషయం ఎక్కడా చెప్పొద్దని చెప్పి ఆ బాలికి ఇచ్చిందంట. అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కదా, జూబ్లీ హిల్స్లో కాస్ట్లీ ఏరియాల్లో ఉండే ఫ్యామిలీస్ లక్షల రూపాయలు ఇంట్లో ఉంటాయి, తీసుకొని ఇచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో పనిచేసే ఆమెకే 10 లక్షలు ఇచ్చిందంట. సో వీడు ఫోటోలు వీడియోలు అన్నీ చూపించి ఆమె దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు దోచుకున్నాడంట. చూడండి, 15 లక్షల రూపాయలు వీడు ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి 10 లక్షలు, లక్షలే అంటే బెదిరించి. పాపం ఆ అమ్మాయి అభం శుభం తెలియని అమ్మాయి అదే ఫ్రెండ్షిప్ అనుకుని, అదే ప్రేమ అనుకుని వీడిని నమ్మి మోసపోయి ఆఖరికి మొత్తం అర్పించుకున్నాక తన ఒళ్ళని
ఇప్పుడు ఆ ఫోటోలు వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దోచేస్తున్నారు. సో వీడు బయటపడ్డాడు కాబట్టి, ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి వీళ్ళు పేరెంట్స్ డబ్బులు పోతున్నాయి, ఇంట్లో ఉన్న బంగారం పోతుందని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ అక్కడ ఉన్న సీసీ కెమెరాలు, కాల్ రికార్డింగ్స్, సోషల్ మీడియా చాటింగ్స్ ఇవన్నీ చూస్తే వీడి వ్యవహారం బయటకు వచ్చింది. ఇట్లా అనుమానం రాకుండా వీడు ఎంతమంది అమ్మాయిల్ని ఈ విధంగా ట్రాప్లోకి తీసుకున్నాడు, ఎంతమందిని బెదిరించాడు, ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశాడు. తీరా వీడి వయసు చూస్తే 23 సంవత్సరాలు అంతే, 23 ఇయర్స్. గుంటూరు నుంచి వచ్చి హైదరాబాదులో సంపన్నుల కుటుంబాల్లో బాగా డబ్బులున్నటువంటి వాళ్ళ ఇళ్లలో ఉన్న అమ్మాయిల్ని ట్రాప్ చేసి దోచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వీటి రికార్డు అంతా కూడా పరిశీలిస్తున్నారు. గతంలోనే 5 కేసులు ఉన్నాయి, ఇప్పుడు 20 మంది బాలికల లిస్టు. అతని ఫోన్ చూస్తే పోలీసులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అతని ఫోన్లో ఉన్నటువంటి వీడియోలు, వాళ్ళు చేసినటువంటి చాటింగ్స్, ఏ ఇంట్లో ఏ అమ్మాయిని వీడి ట్రాప్లోకి తీసుకున్నాడు, ఎంతమందిని లోపరుచుకున్నాడు, ఎంతమంది వీడియోలు అందులో రికార్డ్ చేశాడు, ఇవన్నీ చూస్తే పోలీసులే నిజంగా షాక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక లాంటిది ఇది. మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు, మనం ఆఫీసులకు పోయినా లేకపోతే బిజినెస్ల పేరు మీద మనం బయట బిజీ ఉంటే, మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఏం చేస్తూ ఉన్నారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీలు చేస్తున్నటువంటి అమ్మాయిలు, టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు, అది మంచి ఫ్రెండ్షిప్ కాదా, ఎవరైనా పూర్తిగా మన అమ్మాయిని కంట్రోల్లోకి తీసుకుని నడిపిస్తున్నారా, ఏం జరుగుతుందన్నది తల్లిదండ్రులు ఒక కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మహానగరంలో మాయగాళ్ళు పెరిగిపోతున్నారు, బ్లాక్మెయిల్ చేసి లక్షలు దోచేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా తల్లిదండ్రులకి ఈ ఘటన ఒక హెచ్చరిక లాంటిది. వీడు పూర్తిగా డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు కాబట్టి, సో వాళ్ళందరూ కూడా 1-2 సార్లు చెక్ చేసుకుని పూర్తిగా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. సో డెఫినెట్గా పోలీసులు ఇతన్నైతే అరెస్ట్ చేశారు. ప్రజెంటు అతను దోచేస్తున్న డబ్బంతా కూడా రికవరీ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. వీడి బారిన ఇంకెంతమంది బాలికలు వీడి ర్యాప్లో పడ్డారు, నష్టపోయారు ఎంతమంది, ఇవన్నీ కూడా వివరాలు బయటకు తీస్తున్నారు. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.